హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ అండ్ బ్రెడ్స్ తోటి సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న ఫుడింగ్ రెసిపీ అనమాట. దాన్ని బ్రెడ్స్తో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చేయడం చాలా ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం నేను వచ్చేసి ఇలాగ 4 ప్లేట్ స్లైస్ అయితే తీసుకున్నాను. అలాగే 3/4 కప్ షుగర్ తీసుకున్నాను, 1/2 కప్ వచ్చేసి మిల్క్ తీసుకున్నాను, అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను అండి. ముందుగా ఫుడ్డింగ్ కోసము మనము ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం తీసుకున్న షుగర్లో హాఫ్ షుగర్ని మనం ఫుడ్డింగ్ కోసం వేసుకోవాలండి. షుగర్ని ఇలా మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేసిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో షుగర్ని అనేది మెల్ట్ చేసుకోవాలండి. ఇది కొంచెం 1 నిమిషం తర్వాత స్లోగా మెల్ట్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయ్యి మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది ఇంకా కొంచెం మనకి షుగర్ పాకం అనేది వచ్చేసిందంటే మనకి ఇది కరెక్ట్గా రాదనమాట. కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసుకొని మనం ఏ గిన్నెలోకి అయితే ఫుడింగ్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఆ గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు మనము బ్రెడ్ స్లైడ్స్ని బ్లెండ్ చేసుకోవడం కోసం ఇలాగ మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఎగ్స్ను ఇలాగ 2 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. అలాగే నేను అయితే చివర్లు కూడా ఉంచి చేసేస్తున్నాను. మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఇది మొత్తం గ్రైండ్ అయిపోతుంది కాబట్టి. సో దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద వేసుకుంటున్నానండి. అలాగే మనం తీసుకున్న 1/2 కప్పు మిల్క్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే మనం ఎగ్స్ వేసాం కాబట్టి స్మెల్ రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ అయితే వాడుతున్నానండి. అలాగే మనం ఇంకొంచెం 1/2 కప్పు షుగర్ అయితే ఉంచుకున్నాం కూడా అది కూడా వేసేసుకొని కంప్లీట్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం బ్లెండ్ చేసుకున్న దాన్ని మనం తీసుకున్న గిన్నెలోకి అయితే వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక వెడల్పాటి కళాయిని తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని దాని గిన్నె ఉంచుకొని దాని మీద మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఫుడ్డింగ్ బౌల్ అయితే పెట్టుకొని ఇలాగా ఒక ప్లేట్ తోటి కవర్ చేసుకుని అలాగే పైన కూడా కవర్ చేసుకుంటే మనకి హీట్ అనేది బయటకు పోదండి. ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో ఇలా ఒకసారి ఫోర్క్ తోటి మనకి ఉడికిందా లేదా మనకు ఆల్మోస్ట్ 30 మినిట్స్కి అయితే మనం తీసుకున్న క్వాంటిటీతో అయితే ఫుడ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఫోర్క్తో పెట్టి తీసుకుంటే మనకి ఫోర్క్కి ఎక్కడ పచ్చిగా తగలకుండా ఉంటే మనకి కరెక్ట్గా బేక్ అయిపోయినట్టు అనమాట. దీన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే ఒక నైఫ్ తోటి ఇలాగా మనము ఎడ్జెస్ని కట్ చేసి పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి మనం డంప్ చేసుకుంటే కనుక ఎమ్మి ఎగ్తో చేసే బ్రెడ్ ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా వీడియో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.